ఐజాక్ ఆదికాండం 25:20-21. తండ్రి చేసిన పొరపాట్లు పిల్లలు చేయకుండా కొంతమంది నేర్చుకున్నారు. చూద్దాం కుమారుడు ఎలాగా నేర్చుకున్నాడు. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొని. మామూలుగా 1, 2, 3 సంవత్సరాలు అంటేనే ఏమంటారు, పేరు వచ్చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఇక్కడ 20 సంవత్సరాలు, 20 years. సో 100% ఒక స్టాంప్ వేసేస్తారు ఈమె గొడ్రాలని. అయితే తండ్రి చేసినట్టు కుమారుడు చేశాడా? చేయలే. ఏం చేశాడు? అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఇక్కడ 10 ఏళ్ళు ఆలస్యం అవలే. ఎంతకాలం ఆలస్యమైంది? 20. డబుల్ డిలే. సో ఐజాక్ న్యూ హౌ టు హ్యాండిల్ నాట్ ఓన్లీ ఎ డిలే ఆఫ్ ఎ డికేడ్ బట్ ఎ డబుల్ డికేడ్ డిలే. హీ ఈస్ స్టిల్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్ ఇన్ ఎ డబుల్ డికేడ్ డిలే. 20 సంవత్సరాలు, 10 సంవత్సరాల ఆలస్యాన్ని అబ్రహాం హ్యాండిల్ చేయలేకపోయాడు. కానీ ఇక్కడ 20 సంవత్సరాల ఆలస్యమైనా సరే అతడు ఆమె విషయమై యెహోవాను ఏం చేశాడంట? వేడుకొనెను. అక్కడ చూస్తే యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రెబెకా ఏమైందంట? సంబడీ ఈజ్ ఇంక్రీజింగ్ దేర్ ప్రేయర్ ఇన్ దేర్ డబుల్ అండ్ ట్రిపుల్ డిలేస్. ఒకవేళ నీ జీవితంలో స్వస్థత, అద్భుతము, ఐశ్వర్యము కొన్ని ఆలస్యాలయ్యాయా, అందరికంటే ఎక్కువ హద్దులు దాటిపోయిన పితరుల శాపాల కంటే ఎక్కువ శాపంలాగా అనిపిస్తుందా నీకు? ఇంకా నువ్వు ప్రార్థనా పరుడు అయితే దేవుడు నీ ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. సో ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ యూ క్యాన్ డూ ఇస్ కంటిన్యూ టు ప్రే ఇన్ యువర్ డిలే. వాట్ డిస్ట్రాయ్స్ యువర్ డిలే? వాట్ రైట్ డౌన్ అగైన్, వాట్ డిస్ట్రాయ్స్ మై డిలే? నా ఆలస్యాన్ని ఏం పాడు చేస్తుంది? ద కంపారిజన్ ఇంటరప్ట్ అండ్ మేక్స్ యూ డిసొబీడియంట్ ఇన్ ద డిలే. కంపారిజన్, పోల్చుకోవడం నీ ఆలస్యాన్ని ఏం పాడు చేస్తుంది? పోల్చుకోవడం. వాళ్ళకి పుట్టేశారు, నాకు పుట్టట్లేదు. ఎప్పుడైతే ఇతరులను చూసి నువ్వు పోల్చుకుంటావో, ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే నీ ఆలస్యంలో అవిధేయత బయటకు వచ్చేస్తుంది. రోజు ఎవరో ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఎవరో వస్తున్నారు దాసీలు సారా దగ్గరికి. అమ్మ పేరు పెట్టవా, నాకు కొడుకు పుట్టాడు. అమ్మ పేరు పెట్టవా, నాకు కూతురు పుట్టింది. సరే ఏదో ఒక రకంగా దేవుడు ఇచ్చాడా, నిన్ను దీనికి కడుపు దేవుడు చెప్పాడు అమ్మ అని చెప్పి లోపలికి వెళ్ళి దేవుడు అనుకుంటాను, నాకు ఇవ్వలేదు నువ్వు. కానీ ఇస్సాకు ఏం తెలుసుకున్నాడంటే వేచి ఉండడం. He started waiting. Comparison destroys your prayer life. నీవు ప్రార్థించకుండా, ఆలస్యములో ఇంకా ఓపికతో ఉండకుండా, ఇంకా నిరీక్షణతో ఉండకుండా నీ ప్రార్థనను పాడు చేసేది ఏంటంటే కంపారిజన్. ఫరో దగ్గరికి దేవుడు వెళ్తున్నప్పుడు నీవు నేను యెహోవాను అని చెప్పని మాత్రం చెప్పలే, అద్భుతాలు కూడా చేయమన్నాడు. తన ప్రజలకేంటి, ఫరోకేంటి, 2 అద్భుతాలు చేయమన్నాడు. ఏంటి అద్భుతాలు? నేను యెహోవాను, నేను మీ దేవుడిని, మీ పితరుల దేవుడిని, అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని మళ్ళా జ్ఞాపకం చేయడానికి, వారిని మళ్ళా జ్ఞాపకం చేయడానికి 2 అద్భుతాలు చేయమన్నాడు. కర్ర పడేస్తే ఏమైంది? మళ్ళా చేయబడేస్తే. చూసారా, ఎప్పుడు కూడా వాక్యము దేంతో కలిసి ముందుకెళ్ళాలా? అద్భుతాలతో. ఉత్తి అద్భుతాలా? కాదు. ఉత్తి వాక్యమా? కాదు. మీకు చెప్పాను, చాలా ఉంటాయి. వర్డ్, మిరకల్స్, హిస్టరీ, జినియాలజీ, ఎవరి నుంచి ఎవరెలా పుట్టారు, ప్రాంతం, ప్రవచనాలు, ఆది నుంచి ఉండే ప్రవచనాలు, ఎవరెవరికి పుట్టారు, అబ్రహాము కుమారుడైన, పల్లా కుమారుడైన, యోసేపు కుమారుడైన యేసయ్య. జెనియాలజీ, హిస్టారికల్ స్థలం ఉంది, ప్రొఫెసీస్ ఉంది, వర్డ్ ఉంది, అద్భుతాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా నీలో లోకములో ఉన్నదాని అందరికంటే, అన్నిటికంటే గొప్పవాడైనటువంటి పరిశుద్ధాత్ముడు కూడా నీలో ఉన్నాడు. The one in you is greater than anything in the world, the Holy Spirit. సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా మనకి ఇవ్వబడినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి బహుమానము
ఎప్పుడైతే యేసు దేవుడిని ఒప్పుకుంటావో ద హోలీ స్పిరిట్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ లివ్ ఇన్ యూ. ఆ తర్వాత వరాలు ఫలాలు ఎన్ని తీస్తావు అనేది నీ ఇష్టం. ఎన్ని వరాలు తీస్తావు, ఎన్ని ఫలాలు తీస్తావు, దట్స్ అప్ టు యూ. దేవునితో సహవాసము సమయం గడిపే కొలది అన్నీ బయటకు వస్తాయి. వాట్ ఎవర్ యూ ఫోకస్ ఆన్, అదర్ యూ కెన్ బ్రింగ్ holiness, righteousness, prosperity, healing, blessing, everything, because he is the author of everything, the creator of everything. So ఈ వెయిటింగ్ టైంని పాడు చేసేది ఏంటి? పోల్చుకోవడం. అందరూ పోల్చుకోవడం అనండి. కంపారిజన్ పాయిజన్స్ యువర్ వెయిటింగ్ టైం. కంపారిజన్ పాయిజన్స్ అండ్ డిలేస్ అండ్ టార్చర్స్ యువర్ వెయిటింగ్ టైం. పోల్చుకోండి, కంపేరింగ్. రెండవది కాంపిటీషన్. కాంపిటీషన్ అంటే పోటీ. ఇది చాలా డేంజరస్. వాట్ డిస్ట్రాయ్స్ యువర్ వెయిటింగ్ టైం? కంపారిజన్, పోల్చుకోవడం. రెండవది పోటీ. దేవుని యందు నిరీక్షణగా ఉండకుండా చేయడానికి పోటీ అనేది చాలా బాధాకరమైనది. త్వరగా రావాలి. ఇంకొంతమందికి ఏంటంటే త్వరగా. మూడవది ఏంటంటే నేను త్వరగా బ్లెస్ అవ్వాలా అనేటువంటి ఆశ. ఏమవ్వాలా? త్వరగా బ్లెస్ అవ్వాలా. టు బీ బ్లెస్డ్ ఫాస్ట్. దిస్ ఈజ్ ఆల్సో ఎ ప్రాబ్లమ్ ఆఫ్ యువర్ వెయిటింగ్ టైం. నాలుగోది పీపుల్స్ ఎక్స్పెక్టేషన్. రెస్పాండింగ్ టు పీపుల్స్ ఎక్స్పెక్టేషన్. ప్రజల యొక్క తలంపులు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకా ఇలా జరగలేదేంటి, మీకు ఇంకా ఇల్లు కాలేదా, మీకు ఇంకా ఇల్లు కొనుక్కోలేదా, మీకు ఇంకా ఉద్యోగం రాలేదా, మీకు ఇంకా అప్పులు తీరలేదా, మీకు ఇంకా ఈ రోగం పోలేదా, మీకు ఇంకా జాబ్ రాలేదా. ఇలా పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్. అవి తల్లిదండ్రులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, సమాజం అవ్వచ్చు. పీపుల్ ఎక్స్పెక్ట్ దిస్ థింగ్స్. అందుకే దేవుడు చెప్పాడు అబ్రహాంతో, అబ్రహామా నువ్వు ఒక్కడివే రా, ఆయన నువ్వు ఒక్కడివే రా. కొంచెం అబ్రహాము స్టార్టింగ్ కూడా కదా, ప్రాబ్లమ్స్ వచ్చాయి. తండ్రి సెంటిమెంటు అతనికి తెలియదు. నీ తండ్రిని చేసినోడిని నేను పిలిస్తే నీకంట బాగా నీ తండ్రిని నేను చూసుకుందును, నువ్వు అక్కడ. అవునా కదా? అందుకే అంటాడు నా నిమిత్తమై తండ్రిని విడిస్తే మనం అమ్మ నెగిటివ్ అనుకుంటాం, తండ్రిని విడిచే. ఇప్పుడు దేవుడు చెప్తాడు నిన్ను చేసింది, నీ తండ్రిని చేసింది నేనే. నిన్ను తీసుకొచ్చానంటే నువ్వు అనుకోవచ్చు నేను నా తండ్రితో ఉంటే 10 ఏళ్ళు బతుకుతాడు. నువ్వు గనక నా మాట విధేయత ఉంటే 10 ఏళ్ళు కాదు, నీ తండ్రి ఇంకో 50 ఏళ్ళు బతకొచ్చు. ఎనీ వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్ can be disobedient in the natural system but never in God. అందుకంటాడు నా నిమిత్తమై అందుకే you never lose in the kingdom, not just money, any relationship if God tells you to cut it off. కానీ అబ్రహాము 25 ఏళ్ళు ఆలస్యం చేశాడు తండ్రి దగ్గర. అందుకని అతనికి ఆలస్యమైంది. ఆలస్యంలో విధేయత, ఆ విధేయత నుంచి ఏయో పుట్టుకొచ్చాయి. ఆలస్యం పోయి ఆగిపోయిందా, అది శాపంగా మారింది. అబ్రహాము తండ్రిని విడిచిపెట్టలేదు. తన తండ్రి చనిపోయాక ప్రభువా ఇప్పుడు నేను రెడీ, ప్యూరిఫై. ఆలస్యంలో దేవుడు కొత్తగా బయలుపరుచుకున్నాడు. ఆల్మైటీ జెహోవా, హీ గైల్ హిమ్సెల్ఫ్ యాజ్ ఆల్మైటీ గాడ్. అదే ఆలస్యము ఎవరికి వచ్చింది? కొడుకు వచ్చింది. ఎవరో? ఇస్సాకు 20 ఏళ్ళు ఆలస్యమైంది. మళ్ళీ అదే 20 ఏళ్ళు ఎవరు ఆలస్యమైంది? యాకోబుకి 20 ఏళ్ళు. నీకు డబ్బులు ఇస్తాను, ఎన్నేళ్ళు ఇవ్వలేదు. సంబడి ఈజ్ పుట్టింగ్ అన్ ఎండ్ టు ద డిలేస్. కొంతమంది మీ ఆలస్యానికి ఈరోజు అంతము కలిగిస్తున్నారు. ఎంతమంది నేర్చుకుంటున్నారు ఆలస్యాన్ని హ్యాండిల్ చేయడం? సమాజం, పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్, జనాల యొక్క ఆశ, వాళ్ళ కోరిక, తల్లిదండ్రుల కోరిక. నువ్వు ఇంకా జాబ్ రాలేదేంట్రా? యేసు ప్రభు వారిని మరి దేవుడు 12 ఏళ్ళకే వాడుకుంటున్నాడు. ఆయన 12 ఏళ్ళకి మందిరంకి వెళ్ళిపోతే వాళ్ళు నాయన తప్పు కదా నాయన సింపుల్గా ఉంటాడు. మీకు తెలీదా నేను నా తండ్రి పనిలో ఉన్నానని? కానీ ఇస్సాకు అలా చేయలే. ఏం చేశాడు? ఇస్సాకు ప్రార్థన చేశాడు. 10 సంవత్సరాలు ఆలస్యం కాదు. ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైంది? 20 అయినా. పక్కన వాళ్ళు చెప్పండి, ఇస్సాకు లాగా ఎంత ఆలస్యమైన ప్రార్థనలో నిలకడగా ఉంటానని చెప్పండి. నో మ్యాటర్ హౌ లాంగ్ ఇట్ డిలేస్, సంబడి ఈస్ బీయింగ్ రూటెడ్ ఇన్ ప్రేయర్ టుడే. యు ఆర్ ప్రిజనర్స్ ఆఫ్ హోప్. అందరూ చెప్పండి, నా నిరీక్షణ నేను విడిచిపెట్టను. మేన్ గాడ్ విల్ టీచ్ us. దేవుడు మనకు బోధిస్తాడు. గాడ్ విల్ టీచ్ us వాట్స్ గోయింగ్ ఆన్. గాడ్ విల్ టీచ్ us. ఈ ఆలస్యంలో ఏమనిపిస్తుందో తెలుసా? ఇంకా వర్స్ట్.
ఏదో వస్తున్నాడు అనిపిస్తుంది, ఇంకా కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. అబ్రహాం, నేను వీక్ అయిపోతాను, ఐఎమ్ గెటింగ్ వీక్, ఐఎమ్ లూజింగ్. నాకు డబ్బులు ఇస్తానన్నాడు దేవుడు, నాకు పోతున్నాయి, ఐఎమ్ లూజింగ్. డిలే ఈజ్ మోర్ టార్చరస్ బికాస్ యూ ఫీల్ లైక్ యు ఆర్ లూజింగ్. ఆలస్యంలో అధిక బాధ ఏంటంటే నేను కోల్పోతున్నాను, ఇక మళ్ళా దేవుడు నన్ను ఆశీర్వదించలేడు, ఇక నాదంతా అయిపోతుంది. అందుకే అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడను. దేవుడు నీ బలాన్ని కాదు, నీ సమయాన్ని కాదు, సమస్తాన్ని తిరిగి నీకు ఇచ్చేయగలడు. హీ కెన్ గివ్ యూ బ్యాక్ యువర్ లైఫ్, యువర్ స్ట్రెంగ్త్, యువర్ హెల్త్ అండ్ ఎవ్రీథింగ్. God can give it. People's expectations. Number one is comparing. Enemies of waiting, comparing, competition. Wanted blessing faster. People's expectation. Parents, relatives, friends, society. పోల్చుకోవడం, కాంపిటీషన్. నేను ముందు, రెండోది, మూడోది నేను త్వరగా సిద్ధించబడాలి, నాలుగోది సమాజము కోరుకునేది, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, ఇతరులు. ఇంకొకటి, ద ఎనిమీ ఆఫ్ వెయిటింగ్. ఈ నిరీక్షణకు శత్రువు ఏంటంటే సాధారణ ప్రణాళిక. ఏం ప్రణాళిక? సాధారణ. ఇది కూడా దేవునిలో ఉన్న వాళ్ళకి చాలా పెద్ద శత్రువు అవుతుంది. ఎందుకంటే అబ్రహాం జీవితంలో ఇలా జరగలే, ఇస్సాకు జీవితంలో జరగలే, యాకోబు జీవితం జరగలే. విశ్వాసులు నీ జీవితము ఈ లోక సంబంధమైన ప్రణాళికతో పోల్చుకోవడానికి వీల్లేదు. లెట్ నో బడీ జడ్జ్ అకార్డింగ్ టు ద రెగ్యులర్ ప్రాసెస్. ఇంకా మా అబ్బాయికి ఏమీ జరగట్లేదేంటి, ఇంకా మాకేం జరగట్లేదేంటి, అందరికీ జరిగి రెగ్యులర్ ప్రాసెస్, అందరిలాగా నా జీవితంలో జరగట్లేదేంటి, వై టైంకి నేను ఎందుకు ఇంకా సెటిల్ అవ్వలేదు, నాకు ఈ పాటికి జాబ్ రావాలి, ఈ పాటికి ఇల్లు రావాలా. దెర్ ఆర్ డిలేస్. ఇంకొక సహోదరి జీవితంలో జరిగింది ఆలస్యం, 10 ఏళ్ళు. 1 సమూయేలు 5-6 వచనాలు, 1వ అధ్యాయం 5-6 వచనాలు. అన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. 6. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువుని బట్టి ఆమె వైరియగు పెనున్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించు వచ్చాను. చూసారా, పక్కనోళ్ళు టార్చర్. అందుకే అవతలోళ్ళ హృదయాన్ని తెలుసుకోదాని దాన్ని బట్టి నీవు మౌనముగా ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కానీ నీ ఆశీర్వాదంతో నువ్వు డిస్కరేజ్ చేసావనుకో, యు సీ దట్ దిస్ కమ్స్ అవుట్ ఆఫ్ మెచ్యూరిటీ. This comes out of maturity. It's come of maturity. Your blessing can be a curse to somebody. Your blessing can be a torture to somebody. పక్కన వాళ్ళు చెప్పండి, నీ ఆశీర్వాదం ఇతరులకు మరి బాధ కలిగించవచ్చు అని చెప్పండి. చెప్పుకోవాలా? ఎలా చెప్పాలా? నువ్వు కూడా వేచి ఉండు, నీకు కూడా ఇస్తాడు. నువ్వు కంఫర్ట్. యూ కెన్ టెల్ యువర్ ప్రాస్పరిటీ అట్ ఎ కంఫర్ట్ లెవెల్, యువర్ బ్లెస్సింగ్ అట్ ఎ కంఫర్ట్, నాట్ బోస్టింగ్ లెవెల్. నాకు చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు. మన దేవుడు పక్షపాతి కాదు, ఒకరికి చేసింది అందరికీ చేస్తాడు. నీకు నాకంటే బాగా చేయడానికేమో ఆలస్యం చేస్తున్నాడు. నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను, నాకు దర్శనం కూడా వస్తే చెప్పు, గాడ్ టోల్డ్ మీ నీకు వస్తుందని. స్ట్రెంగ్థెన్ దెమ్, హెల్ప్ దెమ్. ఇక్కడ ఈమె టార్చర్ చేస్తుంది. 1 సమూయేలు 1వ అధ్యాయం 9-10. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చు. ఆ దేశములో కాదు, ఇప్పటికీ గొప్ప ప్రవక్త అయిన సమూయేలుగా తన బిడ్డ మిగిలిపోయాడు. ఇప్పుడు చెప్పండి, వెంటనే ఇస్తే బాగున్నదా, 10 ఏళ్ళ తర్వాత ఇస్తేనే బాగుందా? శామ్యూయల్ ద గ్రేట్. దావీదును అభిషేకించింది ఎవరు? సమూయేలు. వృద్ధాప్యంలో కూడా ప్రార్థించగా ఆకాశం ఉరిమింది. ఒక బలివగా శత్రువులు నాశనం అయిపోయారు. శామ్యూయల్. మీ ఆలస్యంలో సమూయేలు మీకు ఎదురవును గాక. ఇన్ యువర్ డిలేస్ యు విల్ ఎన్కౌంటర్ శామ్యూయల్స్. సో గాడ్ ఈస్ వర్కింగ్ సంథింగ్ పవర్ఫుల్ ఇన్ యువర్ డిలేస్. దేవుడి నీ ఆలస్యంలో ఏదో శక్తివంతమైనది అందులోంచి తీయబోతున్నాడు. ఎవరిని పట్టించుకోకుండా ఉండు. So what is God doing? What does waiting do? Waiting ఏం చేస్తుంది? Waiting restores. Waiting revives. Waiting makes you strong. Waiting is an act of faith. Waiting prepares you and empowers you. Waiting teaches you. Waiting aligns you with God's time and plan.
ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు? ఉజ్జీవపరచడానికి. మొదటిది దేవుడు తిరిగి చేయడానికి, 2 రెట్లు 3 రెట్లు 4 రెట్లు తిరిగి చేయడానికి. వెయిటింగ్ రెస్టోర్స్ యూ బ్యాక్ వాట్ యు హ్యావ్ లాస్ట్. వెయిటింగ్ మేక్స్ యూ స్ట్రాంగ్. మూడోది, ఆలస్యము నిన్ను బలవంతునిగా చేస్తుంది. వెయిటింగ్ మేక్స్ యూ స్ట్రాంగ్. ఆలస్యం నిన్ను బలంగా చేస్తుంది. అప్పుడు దాకా సైతానుడు బలవంతుడు. ఆలస్యంలో సైతానుడి కంటే నువ్వే బలంగా మారతావు. ఇదిగో శత్రువు బలమంతటి మీద నీకు బలమిస్తున్నాను. ఆలస్యంలో నీవే బలం పొందుకుంటావు. ఏదైతే నేను ఇబ్బంది పెడుతుందో ఆ ఆలస్యములో నేను ఇబ్బంది పెట్టే బలవంతుడు కంటే నువ్వు బలంగా మారిపోవును గాక. వెయిటింగ్ విల్ మేక్ యూ స్ట్రాంగర్ దాన్ యువర్ ఎనిమీ. వెయిటింగ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. వెయిటింగ్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. ఆలస్యం అనేది అది విశ్వాస లక్షణం. అది గొప్ప విశ్వాస లక్షణం. ఆలస్యంలో కూడా దేవుని యందు వేచి ఉండడము గొప్ప విశ్వాసం. అందరూ చెప్పండి, ఆలస్యములో దేవుని యందు వేచి ఉండడము గొప్ప విశ్వాసం. ఒక రకంగా అబ్రహాంకి ఎక్కువ విశ్వాసం ఉందా, ఇస్సాక్కి ఎక్కువ విశ్వాసం ఉందా? ఇస్సాకు. 10 ఏళ్ళకే మనోడు కంగారు పడిపోయాడు, 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి. కానీ 20 ఏళ్ళు వస్తే మనోడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. లుక్ అట్ దిస్ గాయ్. సో నెవర్ స్టాప్ ప్రేయింగ్. వెయిటింగ్ ప్రిపేర్స్ అండ్ ఎంపవర్స్ us. అంతకుముందు వెయిటింగ్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. వెయిటింగ్ ప్రిపేర్స్ అండ్ ఎంపవర్స్ us. మనల్ని సిద్ధపరుస్తుంది దేవుని వాగ్దానము కొరకు. ఆలస్యం అనేది వెయిటింగ్ ప్రిపేర్స్ అండ్ ఎంపవర్స్ us. యంగ్ పీపుల్, రైట్ ఇట్. మనము దేవుని యందు వేచి ఉంటే అది మనల్ని సిద్ధపరుస్తుంది, సామర్థ్యాన్ని పెంచుతుంది, మనకి తిరిగి ఇచ్చేస్తుంది, ఉజ్జీవపరుస్తుంది, బలపరుస్తుంది. అది విశ్వాస లక్షణం. అది మనల్ని సిద్ధపరిచి సామర్థ్యాన్ని ఇస్తుంది. 5. ఆరోది, వేచి ఉండడము మనకు బోధిస్తుంది. వెయిటింగ్ టీచర్స్ us. ఇట్ టీచర్స్ యూ. గాడ్ వెయిట్స్ టు టీచ్ యూ. అబ్రహాంలో ఆలస్యం చేసి అబ్రహాంకి ఏం బోధించాడు? నేను ఏ దేవుడిని అన్నాడు? సర్వశక్తి గల దేవుడు. అంతకుముందు దేవుడి గురించి మీకు చెప్పాను. ఎవరి గురించి? యోసేపుని ఏసై గురించి కంపారిజన్. ఎంతమంది పక్కన 2 దొంగలు యోసేపు చెరసాల్లో ఎంతమంది ఉంటారు? 2. సో యు సీ ద కంపారిజన్. ఇక్కడ కూడా మరి ఎడారిలో ఆహారం లేని చోట ఇజ్రాయేలీలకి ఏ రూపంగా బయలుపరుచుకున్నాడు? యెహోవా జైరే. యు సీ దట్ హీ మేనిఫెస్టెడ్. వారు కాళ్ళు వాయలేదు, ఎవరు చనిపోలేదు, ఎండదెబ్బ లేదు, వడదెబ్బ లేదు. ఎలా చూపించాడు? యెహోవా రాఫా. యు సీ దట్. సో ఇన్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ లాకింగ్, గాడ్ రివీల్స్ విత్ హిస్ ఏ యూనిక్ పవర్ఫుల్ నేమ్ త్రూ యూ. ఇంతమందిని ఎందుకు చేశాడో తెలుసా? ఇన్ని కోట్ల మందిని, అందరూ 800 కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు ఈ భూలోకంలో. 800 కోట్లు ఎందుకు తయారు చేశాడో తెలుసా? 800 కోట్ల మంది 800 రకాలుగా ఈ దేవుని మహిమపరచాలంట. అందుకే అంటాడు, యు ఆర్ కాల్డ్ టు రివీల్ హిస్ మానిఫోల్డ్ విజ్డమ్ త్రూ యూ. ఇవి చూసి అక్కడ దూతలు, పరిశుద్ధులు, అందరూ కూడా యెహోవాకి ఇంత జ్ఞానము గలవాడా అని బయలుపరచడానికే. నీకు వచ్చే సమస్య వేరే వాళ్ళకి రాదు. నీ సమస్యలో ప్రత్యేకంగా దేవుడు రక్షకుడుగా బయలుపరుచుకుంటాడు. హీ విల్ బి ఎ డెలివరర్ ఫర్ వాట్ యు హావ్ బీన్ గోయింగ్ త్రూ, వాట్ యు లాస్ట్. ఇఫ్ యు ఆర్ స్టిల్ హోల్డింగ్ ఆన్ టు యువర్ ఫెయిత్. సంబడీ ఈస్ గెటింగ్ బ్లెస్డ్ టుడే. ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు ఈరోజు? Many of you are getting blessed online. You're online. I know this sermon will minister you. Last one. The blessing teaches us. తర్వాత ఆలస్యం వేచి ఉండడం మనకు బోధిస్తుంది. Waiting aligns us with God's time and plan. Waiting aligns you with God's time and plan. ఆలస్యము నిన్ను దేవుని యొక్క సమయంలోకి, దేవుని ప్రణాళికలోనికి నిన్ను ఉంచుతుంది. దేవుని ప్రణాళికలో, దేవుని సమయంలో ఉంచుతుంది. దేవునిలో వేచి ఉండడము దేవుని సమయమందు, దేవుని ప్రణాళిక యందు నన్ను స్థిరముగా ఉంచుతుంది. ఇట్ విల్ పుట్ యూ బ్యాక్ ఇన్ ట్రాక్ విత్ గాడ్స్ టైమ్ అండ్ గాడ్స్ ప్లాన్. వెయిటింగ్ ఫర్ సంబడి ఇట్ ఈస్ నాట్ డిలే. ఈరోజు చాలా మందికి ఆలస్యం అనేది వేచి ఉండడముగా మారిపోతుంది. What you have been thinking of delay, because delay is torture. No vision is fulfilled without waiting on the Lord on a daily basis.
దేవుని యందు ప్రతి దర్శనము మనము అనుదినము ఆయన యందు వేచి ఉండుట ద్వారా నెరవేరుతుంది. దేవుని యందు ప్రతి దర్శనము మనము ఆయన యందు అనుదినము వేచి ఉండటంలోనే నెరవేరుతుంది. అందుకే మనం దేవుణ్ణి ఏమడగాల? ప్రభు ఒకేసారి చేయగల అనుదినాహారం ఇవ్వమని అడిగాడా? అనుదినాహారం. సో గాడ్ వాంట్స్ టు వర్క్ విత్ యూ ఆన్ ఎ డైలీ బేసిస్, వెదర్ ఇట్ టేక్స్ 1 year, 10 years or 20 years. అది 1 సంవత్సరం అవ్వు, 20 ఏళ్ళు అవ్వు, 30 ఏళ్ళు అవ్వు, 10 ఏళ్ళు అవ్వు, అనుదినము నువ్వు వేచి ఉండాలా. గొప్ప ఆలస్యము గొప్ప ఆశీర్వాదంగా చరిత్రాత్మకంగా మారి తీరుతుంది. నజరేయుడైన యేసయ్య యెహోవా రాఫా, నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. తల నుంచి అరికాలు వరకు ఎన్ని సంవత్సరాల నుంచి బాధ ఉన్నా అయ్యా, పుట్టుక నుంచి వికలాంగులైనా, పుట్టుక నుంచి మెల్లకన్నైనా, పుట్టుక నుంచి ఏదైనా వ్యాధి ఉన్నా అబ్రహాంకి నువ్వు బయలుపరిచావు. లోకము నేను సర్వశక్తి గల దేవుడు, ఐఎమ్ ద ఆల్మైటీ గాడ్, యు హీల్డ్ హిమ్ మై లార్డ్. ఈరోజు ఎటువంటి వ్యాధి అయినా మీరు వారిని ముట్టి స్వస్థపరచండి. తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, కిడ్నీ వ్యాధి, లివర్ వ్యాధి, గాల్ బ్లాడర్, నిద్రలేమి, బ్లడ్ ప్రెషర్, షుగర్, టీబీ, థైరాయిడ్, పైల్స్, ట్యూమర్స్, క్యాన్సర్, ఎయిడ్స్, అయ్యా నడువు నొప్పి, ఎముకల నొప్పి, ఎటువంటి వ్యాధి అయినా వారిని ముట్టి పరిపూర్ణముగా స్వస్థపరచండి నాయన. మరి అన్ని విషయాల్లో అయ్యా నీవు ఆర్థికంగా ఆశీర్వదించి ఆరోగ్యముతో ఉండాలని కోరుకుంటున్నావు కాబట్టి వారిని ఆశీర్వదించండి అయ్యా. అన్ని విషయాల్లో ఎవరికైతే ఇంకా అప్పులు ఉన్నాయో అప్పులను తీసివేయండి, సమృద్ధిని దయచేయండి. అబ్రహాము యొక్క ఆశీర్వాదం, ఎవరైతే ఇంకా శాపాలు మాలో ఉన్నాయో వారు విశ్వాసంలో ఉన్నారు కనుక అయ్యా నీ యొక్క ఆశీర్వాదము ఆ శాపాన్ని సంపూర్ణముగా అధిగమించే కృప వారికి దయచేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.